మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. మనము గత కొన్ని ఎపిసోడ్ల నుంచి జాతకంలో ప్రతి మనిషికి కూడా ఏదో ఒక యోగం, అది మంచి యోగం కావచ్చు, అశుభ యోగం కావచ్చు, ఆ ఏదో ఒక యోగం ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. కానీ మన మిత్రులు కానీ మనం కానీ ముఖ్యంగా ఒక 10-15 యోగములు మాత్రమే ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఉన్నాం. వాటిలో బుధాదిత్య యోగం ప్రథమంగా తీసుకుంటున్నారు, గజకేసరి యోగాన్ని తీసుకుంటున్నారు, మాలికా యోగాన్ని తీసుకుంటున్నారు, పరుష యోగాలు ఒక 5, ఈ 3, 5, 8, ఇంకో 2-3 ఏవో వాళ్ళకి వాళ్ళ దృష్టి ఎందుకు పడుతుందో వాళ్ళు తీసుకుంటున్నారు. ఈ 10 వరకే ప్రస్తావించడం జరుగుతూ ఉన్నది. కానీ నిజానికి ప్రతి యోగాలు కనుక చెప్పుకోవాలి అన్నట్టయితే దగ్గరగా 400 పైన యోగాలు ఉన్నాయి. అందులో కనీసం మన బివి రామన్ గారు తీసుకుంటే ఆయన ప్రముఖంగానే ఒక 330 యోగాలు ఉన్నట్టుగా తెలియజేశారు. అలాగే ఇంకా ప్రముఖం కానిటువంటివి కూడా కొన్ని ఉన్నాయి, వాటిని మనం పరిగణలో తీసుకోలేదు. అవన్నీ తీసుకుంటే 400-450 యోగాల వరకు ఉంటాయి. తక్కినవన్నీ మన వాళ్ళు ప్రముఖంగా వాటిని తీసుకోవటం లేదు. అసలు దాని గురించి ప్రస్తావన కూడా చాలా చోట మనం వినటం లేదు. అంచేత వీలున్నంత వరకు మనం అప్పుడప్పుడు ఈ యోగాల గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. వీళ్ళ గతంలో కూడా 3-4 ఎపిసోడ్లు మనం చేశాము. ఇప్పుడు కొన్ని వీలైనన్ని ఈరోజు సమయాన్ని బట్టి వీలైనన్ని మనం ప్రస్తావన చేసుకుందాం. దీనిలో వేసి యోగము అని చెప్పేసి ఒకటి ఉన్నదండి. ఈ వేసి యోగము అంటే ఏమిటి అన్నట్టయితే రవి లగ్నం ఇది భచక్రంలో అంటే రాశి చక్రంలో రవి ఎక్కడైతే ఉంటాడో అక్కడ దాని నుంచి 2వ స్థానంలో చంద్రుడు కానీ రాహువు కానీ కేతువు కానీ ఉండకూడదు. అర్థమైంది కదండి? ఈ 3 గ్రహాలు ఉండకూడదు. ఇక్కడ ఎలాగో రవిని మనం బేస్ చేసుకుని ఈ యోగం ఏర్పడుతుంది కాబట్టి రవి కూడా లేదు. అంటే 9 నవగ్రహాలలో 4 గ్రహాలు లేవు. ఇంకా ఉన్నవి ఏంటి? కుజ, బుధ, గురు, శుక్ర, శని, 5 గ్రహాలు. అంతే కదండి? ఈ 5 గ్రహాల వలన ఈ రవికి 2వ స్థానంలో ఉంటే ఈ యొక్క యోగం ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి లగ్నం కనుక మనం తీసుకున్నట్టయితే కుంభలగ్నం తీసుకుందాం. ఈ కుంభలగ్నానికి ఇది బచక్రం. ఇంకా మిగతా గ్రహాలు మనకి ఇక్కడ అప్రస్తుతం కాబట్టి రాయలేదు. ఇక్కడ రవి తీసుకున్నట్టయితే మీకు కర్కాటకంలో రవి ఉన్నారు. అక్కడ ఈ రవి నుంచి 2వ స్థానంలో శుక్రుడు శుభగ్రహం. ఓకే, ఇది వేసి యోగ ఫలితాన్ని ఇస్తాడు. అలాగే బుధుడు శుభగ్రహం, శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఇక్కడ మనం గ్రహించవలసినటువంటిది ఏంటంటే రవికి 5 గ్రహాలలో కూడా కొన్ని నైసర్గిక పాపగ్రహాలు అని చెప్పుకుంటున్నాం కదా. కుజుడు, అలాగే శని, మధ్యలో బుధుడు, గురుడు శుభగ్రహాలుగా మనం చెప్పుకుంటున్నాం. 2 గ్రహాలు నైసర్గికంగా పాపగ్రహాలు ఉన్నాయి. అవి ఒకటి. నెక్స్ట్ ఇక్కడ బుధుడు కూడా మనకి ఈ శుభవేసి యోగంలోకి వెళ్ళాడు. ఈ పాపగ్రహం అయినటువంటి ఈ కుజుడు ఇక్కడ ఉండటం ఒక కారణమైతే ఏమండి, అలాగే ఈ రవి నుంచి చాలా చివరిలో 29 డిగ్రీల దగ్గర ఉన్నాడు ఈయన. అది మన డిగ్రీలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. చివరికి వచ్చేసాక దానికి పెద్ద ఏముంటుందండి, జస్ట్ మనం చెప్పుకుంటాం కదా, ఆదిలోనూ అంతంలోనూ బాగా యోగం ప్రారంభమయ్యేటప్పుడు కూడా స్లోగా స్పీడ్ అందుకుంటుంది. అలాగే చివరికి వచ్చే కూడా స్లోగా డౌన్ అయిపోతూ ఉంటుందని మనం చెప్పుకున్నాం కదా. అదేవిధంగా 29 డిగ్రీల దగ్గర ఉన్నాడు కాబట్టి చాలా బలహీనంగా ఉన్నాడు 29 డిగ్రీల దగ్గర ఉన్నప్పుడు. కాబట్టి మనం కుజుడికి సరి అయినటువంటి బలం లేదు కాబట్టి ఆయన యోగించజాలడు. అయితే అవటమైతే పాపవేసి యోగం అయినట్టే ఒక రకంగా. అందుచేత ఆయన యోగించడు. కానీ శుక్రుడు బుధుడు యోగిస్తాడు వీరికి, ఈ జాతకుడికి. అయితే ఇంకొక ప్రముఖంగా మరొక విషయాన్ని గమనించాలి. ఇక్కడేంటి, లగ్నం నుంచి ఎన్నో స్థానంలో ఈ వేసి యోగం ఏర్పడింది అని చూసినట్టయితే 1, 2, 3, 4, 5, 6, 7, 7వ స్థానం. 7వ స్థానాన్ని మనం ఏంటుకుంటాం, కలత్ర స్థానం అని చెప్పుకుంటున్నాం కదా. కాబట్టి వివాహ విషయంలో శుభ ఫలితములను శుక్రుడు బుధుడు ఇస్తున్నాడు. ఇక్కడ కుజుడు అనుకున్నంత శుభ ఫలితములను ఇవ్వజాలడు. ఎందుకంటే బాగా బలహీనంగా ఉన్నాడు. 30 డిగ్రీలే కదండి ఒక రాశికి మనకి. 12, 3, 36, 360 డిగ్రీలు. మొత్తం ఇదంతా కలిపి 360 డిగ్రీలే. కాబట్టి ఒక రాశికి 30 డిగ్రీలు. కాబట్టి ఈయన 29లో ఉన్నాడు. కాబట్టి చాలా బలహీనంగా ఉన్నాడు. కాబట్టి ఈయన యొక్క స్థితి యోగించజాలదు.
అర్థమవుతుంది కదా. ఈ విధంగా మనకి ఇక్కడ వివాహ విషయంలో మిగతా విషయాలు పక్కన పెట్టండి, కొన్నిట్లో మళ్ళీ వేరే రకంగా రావచ్చు వేరే యోగాల్లో. ఇక్కడ మాత్రం ఈ వేసి యోగం కనుక తీసుకున్నట్టయితే శుక్రుడు బుధుడు 7వ స్థానంలో ఉండి వివాహ విషయంలో అత్యంత శుభప్రదమైన ఫలితంగా మనం చెప్పుకోవాలి. అర్థమైందండి. ఇక మరి వేరే విషయాల దగ్గరికి వెళ్తే వేరే రకరకాలైనటువంటి భావాలు వస్తూ ఉంటాయి. కారకో భావనాశిక అంటారు, శుక్రుడు 7వ స్థానంలో ఉండకూడదు అంటారు. వివాహ కారకుడైనటువంటి వాడు వివాహ స్థానంలో ఉండకూడదు. అది ఇక్కడ వర్తించదు. ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకుంటున్నది వేసి యోగం గురించే కాబట్టి ఈ వేసి యోగంలో శుక్రుడు బుధుడు కూడా యోగిస్తున్నాడు. నిజానికి చెప్పాలన్నట్టయితే 7వ స్థానంలో బుధ గ్రహాన్ని కూడా అంగీకరింపజాలం, ఎందుకంటే అది నపుంసక గ్రహంగా చెప్తూ ఉంటాము. కాబట్టి ఆ 7వ స్థానంలో బుధుడు కూడా ఉండకూడదు. కానీ వేసి యోగం ద్వారా ఈయన మంచి యోగాన్ని ఇస్తున్నాడు. వివాహ విషయంలో వాళ్ళిద్దరికి భార్యాభర్తల మధ్యన మంచి యోగాన్ని ఇస్తున్నాడు. వివాహం అయ్యాక వాళ్ళు ఆర్థికంగా బాగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత ఉంటుంది. భార్యాభర్తల మధ్యన ఏమేమి ఉండాలో అవన్నిటికీ కూడా శుక్రుడు బుధుడు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు. కానీ ఈయన అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలడు. ఇది విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది వేసి యోగం అంటారు. దీన్ని అర్థమైంది కదండి. ఇది కూడా మనకి జ్యోతిష మిత్రులకి కొంతవరకు ఉపయోగపడవచ్చు. అలాగే జ్యోతిష్యంలో అందరూ స్టేజ్ ఎక్కక్కర్లేదు, అందరూ యూట్యూబ్లు పెట్టక్కర్లేదు. కానీ ఇంటి దగ్గర ఉండి ఈ జాతకాలు చెప్పేటటువంటి అద్భుతంగా చెప్పగలిగినటువంటి మహానుభావులు కోట్లాది మంది ఉన్నారు. కాబట్టి వారికి కూడా కొంతవరకు ఉపయోగపడుతుందని నా భావన. ఆ రకంగా అయితే నేను చాలా సంతోషిస్తాను. శుభం.